ఆధ్వర్యంలో ధర్మవరం ఉద్యోగపట్నం పోలీసులు ఈ మోటార్ సైకిల్ మీద విషయమై అధికారుల మేరకు మేము వర్క్ చేసిన విషయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బంది బయలుదేరి మన శివానగర్ వెళ్ళాము. శివానగర్ దేవాలయం దగ్గరలో ఒక 2 మనుషులు మమ్మల్ని చూసి మారిపోయి ప్రయత్నం చేస్తే వాళ్ళని మా సిబ్బంది సహాయంతో ఆపి ఎవరి మీద అడిగితే వాళ్ళు స్వతహాగా వాళ్ళ పేర్లు వివరాలు చెప్పి వాళ్ళు ఎందుకు పారిపోయి అడిగినప్పుడు వాళ్ళు ధర్మవరం పట్టణంలో పలు చోట్ల ఈ మోటార్ సైకిల్ టీవీఎస్ ఎక్సెల్ మరియు ఒక అపాచీ మరియు ఒక ఎఫ్జెడ్ ఈ మోటార్ సైకిల్ చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది, ఒప్పుకోలు చేయడం జరిగింది. అందులో ఒప్పుకోల మేరకు మేము వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళు తీసుకెళ్ళి ఈ యొక్క మోటార్ సైకిల్ మీద జరిగింది. అవన్నీ వాళ్ళతో రికవర్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మోటార్ సైకిల్ వాహనాల యొక్క మొత్తం విలువ 5,05,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాహనాలను కూడా గతంలో కొన్ని కేసులు పెట్టాము, కొన్ని కేసు కట్టిన కొన్ని ఉన్నాయి. దీంట్లో అన్ని సీజ్ చేసుకొని వాళ్ళని చట్టపరంగా చర్యలు అరెస్ట్ చేసి ఈ విషయంలో ఈ కేసు యొక్క దీంట్లో మనం కేసు కట్టి సుమారు కొన్ని కేసులు ముందే కట్టినాము. ఆ విషయంలో మన సిబ్బంది ఏఎస్ఐ పుట్టప్ప మరియు అబ్దుల్లు నగేష్ ఈ సిబ్బంది బాగా పనిచేయడం వల్ల ఈ సమాచారం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ కేసు మనము ఉచితంగా ఎదుర్కొంటాం. దాన్ని బట్టి మా పై అధికారుల తరఫున మీరందరూ అభినందిస్తాం. థ్యాంక్ యూ. ముద్దాయిల పేర్లు చెప్తాను. ఇందులో నేరంలో ముద్దాయిల పేర్లు గుర్రంపాటి రాకేష్ రణదీప్ అలియాస్ రాఖీ మరియు ఈలి సతీష్ కుమార్ 39 years. ఇద్దరు ధర్మవరం పట్టణం వాసులే. ఇంకొక అతను నరసింహుడు. ఇందులో 2 ముద్దాయిలు మనకు దొరికినారు. ఇంకో ముద్దాయి దొరకాల్సి ఉంది. అతని కోసం మనం సిబ్బందిని పంపించినాము. త్వరలో కట్ చేస్తాం.